హాయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా సంజయ్ థియేటర్ వద్ద తొక్కేసలాట జరిగింది. తొక్కేసలాట జరిగిన సందర్భంగా అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఏదో ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో సినిమా యాక్టర్లు అలాగే అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంఘటన మీద సమగ్రంగా ఆయన ఒక వివరణ అయితే అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఆయన ఏం మాట్లాడారో మీరైతే వినండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు. అంటే डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైందంటే అతను కాలు పోయిందా, కళ్ళు పోయిందా, చేయిపోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతినా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు. అంటే చూసారు కదా, సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సంఘటన మీద ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాను. ఎందుకంటే ఒక హీరోని టార్గెట్ చేస్తాడు, గతంలో నాగార్జున టార్గెట్ చేసిండు, ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తాడు. సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా రకరకాలుగా ఈయన కుట్రలు పన్నుతుందని చెప్పేసి ఆయన మీద విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆయన గట్టిగానే అల్లు అర్జున్ అయితే వేసుకున్నారు అనమాట. అదేంటి అంటే అల్లు అర్జున్కి ఏమైనా కాలు పోయిందా, చెయ్యి పోయిందా, ఒక్కరోజు జైల్లో ఉంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ స్థాయిలో పరామర్శిస్తున్నారు. కానీ ఒకవైపు ఆ పిల్లోడు తల్లి చనిపోయింది, మరోవైపు ఆ పిల్లోడు చావు బతుకు మధ్య ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఒక్కళ్ళు కూడా మరి ఆ పిల్లోడిని ఎందుకు పరామర్శించలేదు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ ఈ సంఘటన మీద ఇంకా సీరియస్గా ఈ సంఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి ఇంకా సీరియస్గానే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ అల్లు అర్జున్కి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఏదైనా ఉన్నదా అని మాత్రం ఇక్కడ మనకేది తెలవాల్సింది. ఏదేమైనా కానీ ఆయన మరొకసారి అయితే అల్లు అర్జున్ మీద తీవ్ర స్థాయిలో పడ్డారు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.